ఏంది కదులుతుంది? ఓయ్ నేను ఎప్పుడూ వెళ్ళొద్దు అనుకున్న ప్లేస్నే ఇప్పుడైతే ఫోటో తీస్తున్నాను. ఆ ఫోటో ఎందుకు తీస్తున్నాను, దీంట్లోకి ఎందుకు వెళ్తున్నాను అనేది మీరు తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను కదా, ఇది ఇప్పుడు చూసే వాళ్ళకు ఒక మూతపడ్డ పాతపడ్డ బంగ్లాలాగా అయితే కనిపిస్తుంది. కానీ ఇదే కళాశాలలో చాలామంది విద్యార్థులు చదువుకున్నారంట. అండ్ ఇప్పుడు ఇది ఇలా ఉండేదానికి కారణం ఏంటంటే చాలా కారణాలు అయితే చెప్తూ ఉంటారు. అందులో నేను తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈ కళాశాలకు సంబంధించిన యాజమాన్యంలో ఒకరైన వాళ్ళు కూడా ఇదే గేట్ బయట నుంచి అంటే బయటికి వస్తున్నప్పుడు ఒక లారీ యాక్సిడెంట్లో ఆయన కూడా చనిపోయారంట. ఆ తరువాత ఈ కాలేజ్ లోపల ఎంతోమంది కాదు, సమ్ మెంబర్స్ అనుకోండి, కొందరు సూసైడ్స్ చేసుకోవడం, మిస్టరీగా చనిపోవడం జరిగిందంట. అండ్ ఈ రీజనే కాదు, కొందరైతే సమ్ ఫైనాన్షియల్ రీజన్ వల్ల కూడా మూతపడింది అంటున్నారు. భయంకరంగా ఉంది ఇది. హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? లాట్ ఆఫ్ మంది క్వశ్చన్స్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్ వర్కౌట్ అవ్వట్లేదు, టెలిగ్రామ్లో ప్రెడిక్షన్ ఎలా ఫాలో అవ్వాలి అండ్ గివ్ అవే అన్నారు కదా, ఎలా అన్నారు. సో ఓకే గైస్, వేరే వాళ్ళ టెలిగ్రామ్ని కాదు, మెయిన్ నేను అందుకే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కన్నా కింద డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో కూడా పెడతాను. ఇందులో ఏంటంటే నేనేం సాఫ్ట్వేర్ కనిపెట్టలేదు. సాఫ్ట్వేర్ని ప్రెడిక్షన్ ఎలా అంటే నేను ఎలా ఫాలో అవుతాను, ఏ టైంలో హై ఉంటుంది, ఏ టైంలో గెలుచుకుంటున్నాను, అది మొత్తం దాంట్లో చెప్తున్నాను. అండ్ దానికి సంబంధించిన లింకులు కానీ, ఇంకా నా ప్రోమో కోడ్ కానీ, అండ్ నేను గెలుచుకున్న డబ్బులు స్క్రీన్ షాట్లు కానీ A to Z నా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను. వచ్చి చూడండి, నా పైన నమ్మకం ఉన్న వాళ్ళు. ఒకసారి మీరు గమనించి, అంటే ఒకరోజు నేను చెప్తాను కదా ఈ టైంలో ఆడితే బాగుంటుందని, ఆ రోజు గమనించండి, అంటే గెలుచుకున్నాడా లేదా అని చెప్పేసి. ఆ తర్వాత మీకు నమ్మకం వస్తే ప్రయత్నించండి. మేబీ ఐ థింక్ మీరు కూడా నాలాగా డబ్బులు గెలుచుకోవచ్చు. అండ్ నేనే కాదు, టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది గెలుచుకుంటున్నారు. బయటికి మాత్రం చెప్పుకోవట్లేదు, ఎందుకంటే మనమే బాగుపడాలి, ఇంకొకరు బాగుపడకూడదని నేను మాత్రం అయితే చెప్తున్నాను. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో కూడా పెట్టాను. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఒక కాలేజ్, ఐ థింక్ మెడికల్ కాలేజ్ అనుకుంటా. బట్ ఏంటంటే దీనికి చాలా రూమర్స్ ఉన్నాయి, చాలా బిగ్ ప్రాపర్టీ కాబట్టి ఈ వేళ దీంట్లో లోపలికి వెళ్ళచ్చు. చాలా బిగ్ ప్రాపర్టీ కాబట్టి నేను దీన్ని అంటే దీనికి తెలిసిన స్టోరీస్ నాకు ఉన్నాయి. ఆ స్టోరీస్లో ఏమంటే, స్టోరీస్లో కానీ ఇక్కడికి ఎవరైనా విజిట్ చేయని ఏమైనా కానీ విపరీతమైన ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ. ఒకటి కాదు, 2-3 అనుకోండి ఉంది ఇక్కడ. ఆ ఎనర్జీ వల్ల ఇక్కడ ఎవరు నైట్ టైం ఎవరినో ఇక్కడ చూసినట్టు, కనిపించినట్టు, ఇంకేవేవో ఉన్నాయి. అండ్ నేనైతే కన్నా పావురాలు ఇది డే టైంలో ఎందుకు చూపిస్తున్నా అంటే, నైట్ టైంలో ఇక్కడ కొన్ని శబ్దాలు రావచ్చు, వాటికి మీకు అనుమానం కూడా రావచ్చు. ఆ అనుమానాలకు చాలా కారణాలు ఉంటాయి. అది నెగిటివ్ ఎనర్జీనా, లేదంటే ఇలాంటి పావురాలా, ఓకే, ఇంకేమైనా అంటే మిగతా ఏదైనా యాక్టివిటీస్ జరుగుతున్నాయా అనేది మనకు అర్థం కాదు. కాబట్టి కెమెరా అనేది నన్ను చూపిస్తుంది, నేను ఉన్న ప్లేస్ని చూపిస్తుంది. అజాన్ ఇస్తున్నారు, మళ్ళీ మాట్లాడతా. యాక్చువల్లీ నాకు ఇక్కడ కొన్ని మెమరీస్ ఉన్నాయి. అవి అంటే నేను ఏదన్నా ఒక ఆకారాన్ని చూశాను అంటే ఏది చూపించు అంటారు, అది కెమెరాలో చూపించలేం అండ్ దాన్ని వర్ణించలేం. ఇక్కడ ఒక నిమిషం బ్యాక్ కెమెరా పెడతా. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను అది నల్లగా, ఓకే, దాని కలర్ అది చెప్పగలుగుతా. బ్లాక్ హెయిర్ మనది ఇలా వేసుకొని ఉంటే ఎలా ఉంటుంది, అలాంటి రూపాన్ని
2 years బ్యాక్ చూశాను. అప్పుడు నేను వీడియో చేశాను. తర్వాత చాలామంది చేశారు. నేను వార్నింగ్ కూడా ఇచ్చాను కొందరికి, అంటే జాగ్రత్త ఈ ప్లేస్లో వచ్చినప్పుడు అన్ని టైంలు మనవి ఉండవు అని చెప్పేసి. కానీ కొందరు అంటే ఏదైనా సరే, ఏ విషయాన్నైనా సరే మీరు బాగా గమనించండి. ఒక 5 మందికి మీరు ఒక విషయం చెప్పినప్పుడు 5 మంది ఏకీభవిస్తారు నో గ్యారంటీ. అలాగా మన వీడియోస్ చూసినప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ ఏదైనా ఉంది అనేది నో గ్యారంటీ. ఎందుకంటే ఇది చాలా ఉన్నతమైన పాఠశాల కాబట్టి ఇందులో చాలామంది చదువుకొని ఉండొచ్చు, వాళ్ళకి చాలా జ్ఞాపకాలు ఉండొచ్చు, మెమరీస్ ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద ప్రాపర్టీని ఫస్ట్గా ఎక్స్ప్లోర్ చేసింది నేనే. ఆ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు కూడా ఎలా అంటే ఇక్కడైతే ఓకే. అవసరం లేదు. అది ఎలా అంటే మీరు ఇలాంటి ప్లేస్లో వచ్చినప్పుడు జాగ్రత్త. అది నైట్ టైం ఓకే దయ్యాలు, డే టైం ఎవరన్నా ఉండొచ్చు. ఆ పైన ఎవరు ఉన్నారా చూద్దాం. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేడీస్ వెయిటింగ్ హాల్. ఎనీ లేడీ దయ్యం? ఓకేనా గైస్, ఫస్ట్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం. మీరు పిలిచే డూమ్ ఎంపైర్ డే టైంలో ఎలా ఉంది? ఇక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడ ఏంటి? ఏం లేదు, నా భ్రమ. హలో, ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది. హలో, సౌండ్ వచ్చింది. ఎవరన్నా ఉన్నారా? హలో, నన్ను చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, బయటికి రండి. విన్నారా? డోంట్ వరీ, నాకేం కాదు. సౌండ్ వచ్చింది, విన్నారో లేదో తెలియదు. ఇప్పుడు నేను నడుస్తుంటే ఎలా వచ్చింది? అలా వచ్చింది. ఇందులో పావురాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ దాకా వచ్చాం? ఏమో గుర్తులేదండి. ఈ సౌండ్ని నోటీస్ చేయండి యువర్ ఆనర్. మై ప్రేక్షకులారా, వద్దు వద్దు అంటున్నా కొందరు, చేయండి చేయండి అంటున్నా అందరూ. మెజారిటీ పీపుల్స్ ఏమడిగితే అదే చేయాలి కాబట్టి
సో నా సబ్స్క్రైబర్ల కోరిక నేను తీర్చాలి కాబట్టి నేను వచ్చేసాను. మీరు చూసే ఉంటారు, లాస్ట్ నేను కర్ణాటకలో ఉన్నా. 448 ప్లస్ ఇది ఒక 20, ఒక 470 కిలోమీటర్స్ లాంగ్ జర్నీ చేసి ఒక్క నిమిషం. ఓకే, లాంగ్ జర్నీ చేసి మరీ వచ్చాను. మీకోసమే కాదు, చాలామంది నాకు ఇన్స్టాలో అండ్ మన వీడియో కింద కూడా కామెంట్ పెడుతున్నారు, భయ్యా భయపడ్డావా. నేను మీ అందరినీ ఇంటర్నేషనల్ గోస్ట్ హంటింగ్ చూపించాలనుకుంటున్నా, కానీ మీరు ఇదే చూడాలనుకుంటే నేను ఏం చేయాలి? కొంచెం బాగా కష్టపడు. అన్నట్టు అనిపించింది కదా బయట సౌండ్. పైన చూద్దాం. ఇవి వైర్లు కాల్చేవాళ్ళు కాల్చారు. చాలా చక్కగా చూడముచ్చటగా ఉంది కదా. సో దాదాపు మీరు ఇప్పటికే 7-8 మినిట్స్ డే టైంలో వాచ్ చేసి ఉంటారు. ఐ హోప్ మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఇది ఎంత భయంకరంగా ఉంది అండ్ ఎంత హరర్బుల్గా ఉంది అని. రాత్రి మీలో ఒకడు మీ ఒంటరి విహారి ఒంటరిగా ఉండబోతున్నాడు. వీలైతే ఇక్కడే దయ్యంతో దావత్ చేసుకోబోతున్నాడు. ఓకే, సమ్ డోర్స్ క్లోజ్ ఉన్నాయి, అవి చూసుకొని వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు సమయం 5:30 కావస్తుంది. 12 కాదు, ముందే వచ్చేద్దాం, ఫుల్ నైట్ ఉండాలి కదా. ఓకే గైస్, ఇప్పుడు ఒక 1/2 అవర్ అయితే దాటింది, ఇక్కడే ఉన్నాను. అనుమానాస్పదంగా ఏం జరగలేదు, పగలు కాబట్టి. చూద్దాం రాత్రి ఏమైనా జరుగుతుందా. బయటకు వెళ్దామా? ఇంకా లెట్స్ గో. చాలా పెద్దది. నైట్లో ఏమైనా జరిగింది అనుకోండి, అక్కడ జరిగి నేను ఇక్కడ ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి పోయేదానికి తెల్లాడతాడు. సో అదే ఆలోచిస్తూ ఉన్నా. ఒక టెలిగ్రామ్ ఛానల్ గురించి కూడా చెప్పింట. సో ఇప్పుడు వెళ్ళి నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ దేర్. కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్ కూడా చేసి పెడతాను. వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కొత్తగా థింక్ చేస్తున్నా త్వరలో. ఎవర్రా బాబు? కెమెరా అనుకున్నా, కోకిల. ఇక్కడ ఒకసారి హజరత్ విత్ హర్రర్ అని వీడియో తీసింటా. ఇక్కడికి వచ్చాక నీకు తెలియదు వెళ్ళిపోదాం అన్నాడు. దిస్ ఈస్ హర్రబుల్. బాగా కాలిపోయినట్టుంది. పక్కన
సౌండ్ వస్తుంది. బయట చాలా ఘోరంగా సౌండ్ వచ్చింది, ఇక్కడ రావట్లేదు. ఈ లైట్ ఇప్పుడే ఆరిపోయేటట్టుంది. యాక్చువల్లీ గోస్ట్ అంటే మనం చేయట్లేదు కదా, అందుకని ఈ లైట్ చార్జింగ్ పెట్టడం మారిపోయా. ఒక్క నిమిషం నైట్ విజన్ కెమెరాని సెట్ చేసుకుంటా. అప్పటి వరకు సంథింగ్ ఏదో సౌండ్ వస్తుంది కదా. అటువైపు నుంచా? ఎనీవే సౌండ్ అయితే అది ఏదో బర్డ్ లాగా వస్తుంది, అర్థమైంది. ఫ్రెండ్స్, అటువైపు నుంచి ఒక సౌండ్ అయితే వచ్చింది, గమనించారో లేదో. నేను వెంటనే అది గమనించగానే నాకు స్ట్రైక్ ఏమైందంటే, అరే ఇంత తొందరగా ఇక్కడ దర్శనం కలగబోతుందా, నాకు నైట్ విజన్ తీసుకొచ్చానా లేదా అని ఒక, అంటే లాస్ట్ కొద్ది రోజుల నుంచి అయితే నేను వాడట్లేదు నైట్ విజన్ని, ఇప్పుడు వాడదాం అనుకున్నాను. సో గైస్, వద్దు అనుకుంటూనే ఉన్నా, కానీ మీరు ఇదే కావాలి అంటారు. భయపడి కాదు, మాటిచ్చి తప్పకూడదని చెప్పేసి. ఓకే, లెట్స్ డూ ఇట్. చెంపదీసి మర్చిపోయా. నైట్ విజన్ మర్చిపోయానా ఏంది? ఒక వెలుతురు జూమ్ చేశానా, ఇక్కడ ఒక వెలుతురు కనపడింది, చాలా దూరంగా ఉంది. సంథింగ్ ఏదో హలో ఫ్రెండ్స్, నేను ఇంత ఎందుకు కంగారు పడుతున్నా అంటే, ఇలాంటివి విన్నప్పుడు నాలో అంటే ఇంట్రెస్ట్ అండ్ అది ఏంది అంటే
దాని ముందుకు వెళ్తే ఏమవుతుంది, అది ఎందుకు వెలుగుతుల్లోకి రాదు, పగిలెందుకు కనపడదు, ఎన్నో మైండ్లో 1,00,000 డౌట్లు వస్తాయి. దానిపైన నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, మళ్ళీ గోస్ట్ హంటింగ్ కొనసాగిపోతుంది. యాక్చువల్లీ ఏంటంటే మీరు చూసే ఉంటారు కొద్ది రోజులుగా, అంటే నా కంటిన్యూగా వీడియోస్ చూసే వాళ్ళకు నేను చేసే వ్లాగ్స్ నచ్చి ఉండవు. ఎందుకంటే మనం ఒకసారి గోస్ట్ లవర్స్ అయ్యామనుకోండి, వేరే ఏది మైండ్కి ఎక్కదు. అట్లా నా భయం ఏంటంటే ఎక్కడ నేను మళ్ళీ అంటే ఈ థ్రిల్ని, ఇలా కంటికి కనిపించని థ్రిల్ని కోరుకుంటానో ఏమో నాకు తెలియకుండా మళ్ళీ మైండ్ ఇలా డైవర్ట్ అవుతుందని చెప్పేసి ఒక పక్క టెన్షన్గా ఉంది. కొంచెం అజాగ్రత్తగా ఉన్నాను. ధ్యానం చేయడం కూడా మర్చిపోయానా. హలో, ఫ్రెండ్స్, ఈ వీడియో సెన్సిటివ్ కాబట్టి ఆ నైట్ విజన్ మిక్స్ చేసినప్పుడు ఎందుకు డైరెక్ట్ వీడియో పెట్టలేదు అనుకుంటారేమో. ఆ నైట్ విజన్ది నేను అంటే నా మొబైల్లోకి ఎడిటింగ్ తీసుకునే కేబుల్ అయితే నా దగ్గర లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. హలో, నా బాధ ఏంటంటే నేను మళ్ళీ ఈ క్యూరియాసిటీకి అడిక్ట్ అయ్యానుకోండి, నాకు నిద్ర రాదు. ఇలాంటి ప్లేస్లో తిరుగుతుంటా. హలో, హలో, ఫ్రెండ్స్, అక్కడ ఒక ఎమర్జెన్సీ కాల్ అయితే లిఫ్ట్ చేయాల్సి వచ్చింది, అందుకే వీడియో కట్ పడి ఉంటుంది. అది గాలికి కదిలిందేమో కానీ నేను ఒక వెలుతురు చూశాను, ఈ రూట్లో ఇట్లా పోతూ ఉంటాయి. ఇది కంపల్సరీ నాకు కావాలి. బ్యాగ్ది స్విచ్ చేసుకో. హలో, సంథింగ్ రాంగ్. ఇక్కడికి ఏదో వచ్చి చేరినట్టుంది. ఇంతకుముందు ఇది ఇక్కడ ఉండేది కాదు. నా పేరు విహారీ. నీ పేరు? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ పేరు? హలో, హలో,
నువ్వు నాకు నువ్వు నన్ను ఇక్కడి నుంచి పంపించలేవు. హార్ట్ బీట్ పెరిగిపోతుంది. బ్యాగ్లో సంథింగ్ ఉంది అంటే నా దగ్గర రాలేదు, అందుకే బ్యాగ్ పక్కన పెట్టాను. హలో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది నీ ప్రదేశం కాదు కదా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? Now begins movie. ఎవరియా? పోయింది. వచ్చింది. కళ్ళతో వెళ్తురు చూశాను. గైస్, ఇలాంటి ప్రయత్నాలు ఎవరు చేస్తారు? ఎవరైతే నాకు సంబంధం లేదు. నాకు ఈ పిచ్చి పడుతుందని చెప్పేసి నేను చాలా దూరంగా ఉన్నాను వీటికి. హలో, చప్పుడైంది కదా. చప్పుడు వచ్చింది. హలో, ఏయ్, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇది యాక్చువల్లీ వీటి జోలికి మనం రాకూడదు, ఓకే? ఇప్పట్లో నేనైతే అసలు రాకూడదు. బట్ ఏంటంటే మీరు ఇది భయంతో కాదు, జస్ట్ వార్నింగ్తో నేను చెప్తున్నా. లాస్ట్ 500K వరకు నేను దీని పేరు కూడా ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటే లాస్ట్ నాకు 500K సబ్స్క్రైబర్స్ వచ్చినంత వరకు కూడా నేను వీటి జోలికి రాలేదు. ఎందుకంటే దీన్ని తట్టుకోవాలంటే చాలా పెద్ద శక్తి ఉండాలి, మన దగ్గర అంత లేదమ్మా. హలో,
ఫ్రెండ్స్ ఇక్కడ నేను కాస్త అరబిక్ అయితే వాడతాను. జాఫర్ అనా ఐషై గల్తాన్ మాలేష్ సౌండ్ వచ్చింది నా పరిస్థితి. ఇది క్యాప్చర్ చేసిందో లేదా సౌండ్ని. షోఫ్ నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే మై ఫ్రెండ్, నేను ఏదైనా తప్పు చేసింటే ఇక్కడికి వచ్చి సారీ అంట. ఎందుకంటే బాయ్ చెప్పబోతున్నాను దానికి. హలో యా సదీక్ అనా ఇజీ నా గల్తానా అనరో బస్ लाई सवी सवा सवा आना खरबान अना आरिफ अंत अना एसएम जाफर ఇక్కడ ఏం కనపడట్లేదు, సౌండ్ వస్తుంది. ముందుకు పోవాలంటే టెన్షన్ వస్తుంది. అది ఎక్కడ ఈ లైట్ ఒకటి బా ఏంది కదులుతుంది. ఓయ్ ఫ్రెండ్స్ అది చూడండి ఒకసారి కదులుతుంది. కదులుతుంది కదులుతుంది. హలా ఎలా పడింది ఇది? ఎనీవే ఐఎమ్ సారీ. దీనికి మళ్ళీ అంటున్నారు కదండి, గోల్డ్ అంటుంది కాదు, వీటికి సపరేట్ బ్యాచ్ ఉంటారు. వాళ్ళు జువా చేసి బాగా పాక్తో నిబంధనతో వచ్చి దీంతో డీల్ చేస్తారు. నేను ఇంకా రివర్స్ చూడను. వీడియో చూసిన వాళ్ళు వద్దులే వీడియో ఏం చెప్ప కదండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే నేను డేర్ చేసింది, నా డేర్ చూసి మీరేం డేర్ చేయాల్సిన అవసరం లేదు. వీలైతే లైక్ చేయండి. నేను ఉండగలను ఇంకా, బట్ అంత పవర్ అది లాగేస్తుంది. పవర్ అంతా మన పవర్ అంతా లాగేస్తుంది బయటికి అట్లా. సో వీ హ్యావ్ టు సేఫ్ అండ్ సెక్యూర్ ఎగ్జిట్. షోఫ్ అబ్బా, ఈ సౌండ్స్ వస్తే నాకు ఉండాలనిపిస్తుంది, కనీసం ఎక్కడో ఒక చోట నేను ఒక ప్రామిస్ చేసి ఉన్నాను. సో ఐ కాంట్. అది నాతో వస్తుందా అని టెన్షన్గా ఉంది. 1 సెకండ్, ఇంకేస్ అది గోస్ట్ అయితే ఇవ్వాలి. డోసింగ్ నట్స్ తెచ్చానుగా, నాకు కన్ఫర్మ్ ఇది గోస్ట్ కాదు.